నా పేరు కృష్ణంరాజు వివిఆర్, ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్. 2024 సెప్టెంబర్లో విజయవాడకు హఠాత్తుగా వచ్చిన బుడమేరు వరదల కారణంగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు, నష్టాలకు గురయ్యారు. నిజానికి ఈ ప్రమాదం అనేది నివారించడం కష్టమైనప్పటికీ కూడా ప్రజలను అప్రమత్తం చేసి ఉంటే నష్టాలు గణనీయంగా తగ్గి ఉండేవి. కానీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం వరదల హెచ్చరిక విషయాన్ని పూర్తిగా విస్మరించింది. హఠాత్తుగా వెలగలేరు వద్ద గల డైవర్షన్ కెనాల్ గేట్లను ఎత్తివేయడంతో కొద్ది గంటల వ్యవధిలోనే విజయవాడలో దాదాపు సగభాగం ముంపునకు గురయ్యింది. మీకు ఆంధ్రప్రభ కాలనీ, పత్రికాలని, సింగ్ నగరు, రాజరాజేశ్వరిపేట, కండ్రిక ఇటువంటి ప్రాంతాల్లో అపార్ట్మెంట్లో సెల్లార్ కాకుండా ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయేంతగా ఈ వరదలు వచ్చాయి. వరదలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సహాయ కార్యక్రమాలని అట్టహాసంగా ప్రారంభించింది. తాము ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ వరద సహాయ కార్యక్రమాల్లో భాగంగా బుల్డోజర్లు ఎక్కారు, ట్రాక్టర్లు ఎక్కారు, రైల్వే ట్రాక్లు ఎక్కారు. అలాగే వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలను అప్పీల్ చేశారు. అయితే ఇదంతా కూడా నష్ట నివారణలో భాగం తప్ప నష్టాన్ని కలిగించకుండా ఆపడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఈ వరద బాధితులకు సహాయం అందించే కార్యక్రమాలను ఈ ప్రభుత్వం చేపట్టింది. దీనికి సంబంధించి చాలా విమర్శలను ప్రస్తుతం ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎదుర్కొంటోంది. నిజానికి నష్టపోయిన బాధితులకు ఇచ్చిన పరిహారం కన్నా తెలుగుదేశం పార్టీ వారు, అధికారులు, లేకపోతే పాలనలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతరులు కావచ్చు, వీరందరూ కూడా స్వాహా చేసిందే ఎక్కువ ఉందన్న ఆరోపణలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మనం కొన్ని సంఘటనలు చూద్దాం. అదేమిటంటే ఈ వరద ప్రాంతాల్లో 10 రోజుల పాటు ఆహార పంపిణీకి దాదాపు 369 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఇది ఈ ప్రాంతంలో దాదాపు 80,000 కుటుంబాలు వరద తాకిడికి గురయ్యాయి అని ప్రభుత్వం చెప్తుంది. కానీ వీళ్ళు చెప్పడం ఏంటంటే, మేము రోజుకి ఈ కుటుంబాలకు 3 లక్షల ఆహారపు ప్యాకెట్లు అందజేసాం. ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఏదైనా కానివ్వండి, రోజుకి 3 లక్షల చొప్పున 10 రోజులకు 30 లక్షల ఆహార ప్యాకెట్లు అందించామని చెప్పి ఈ ప్రభుత్వం లెక్క చెప్పి దీనికి దాదాపుగా 369 కోట్ల రూపాయలు వ్యయం అయ్యిందని చెప్తుంది. అయితే ఈ ఆహార ప్యాకెట్లకు సంబంధించి వారు ప్రధానంగా ఇచ్చింది టిఫిన్లు, లేకపోతే పులిహోర, అది కాకపోతే వెజిటబుల్ బిర్యానీ లాంటివే అందించారు. ఇక్కడ అందించే విషయంలో కూడా అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా దీంట్లో నిమగ్నమయ్యి ఉచితంగా ఈ బాధితులకు ఆహారం అందించింది. ప్రభుత్వం అందించిన దానికన్నా కూడా ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు అందించిన ఆహారం ఎక్కువగా ఉంది. ఇది కాకుండా ఇస్కాన్కు చెందిన అక్షయ పాత్ర కూడా కొన్ని వేల మందికి ఉచితంగా ఆహారాన్ని పంపిణీ చేసింది. ఇంత జరిగితే ప్రభుత్వం మాత్రం ఏం చెప్తుందంటే, ఈ 10 రోజుల్లో దాదాపు 30 లక్షల మందికి మేము ఆహారం పెట్టాము అని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒకవేళ మొత్తం అంతా కూడా ప్రభుత్వం పెట్టినప్పటికీ కూడా ఈ 30 లక్షల మందికి రోజుకి సుమారుగా, అంటే ఒక్కొక్క రోజుకి అయ్యే వ్యయం సుమారుగా 100 రూపాయలు అనుకుంటే అయ్యే వ్యయం 30 కోట్ల రూపాయలు మాత్రమే అవుతుంది.
రోజుకు 100 రూపాయలు చొప్పున వేసుకుంటే 30 కోట్లు అవుతుంది. అంటే దీంతో పాటు వాళ్ళు ఏమంటారంటే బిస్కెట్స్ ఇచ్చారు, గుడ్లు ఇచ్చారు, లేకపోతే కూల్ డ్రింక్స్ ఇచ్చారు, ఇవి చెప్తున్నారు. ఇట్లాగా ఆహారపు వాటర్ ఇచ్చారని చెప్పన్నారు. అయితే ఆ లెక్క వేరుగా చెప్తుంది ప్రభుత్వం. మళ్ళీ దానికి సంబంధించి దాదాపు మళ్ళీ ఒక 21 కోట్ల రూపాయలు ఎంతో ఆ లెక్క ఉందని చెప్పి చెప్తుంది. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే క్యాండిల్స్, మ్యాచ్ బాక్స్, జనరేటర్లు, అదర్స్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ కలిపి ఇచ్చామని చెప్పి ఇంకొక 20 కోట్ల రూపాయలు లెక్క చెప్తుంది. కాబట్టి ఏంటంటే ఇది కేవలం ఫుడ్కు సంబంధించిన లెక్కే. ఏది ఈ 369 కోట్ల రూపాయలు అనేవి. సరే, మనం ఎక్కువలో ఎక్కువ తక్కువలో తక్కువ అనుకోకుండా ఒక్కొక్క ఆహార పొట్లం సుమారుగా రోజుకి 100 రూపాయలు అనుకుంటే అయ్యిన వ్యయం 30 కోట్ల రూపాయలు. అంటే దీంట్లో తేడా వస్తున్న వ్యయం ఎంత ఉందండి? దాదాపుగా 341 కోట్ల రూపాయలు తేడా వస్తుంది ఇక్కడ. ఇంత తేడా రావటం అనేది చాలా అసాధారణమైన విషయంగానే పరిగణించాలి. ఒకవేళ అది కాకుండా ఇంకా దీన్ని పెంచి మనం 150 రూపాయలు ఒక్కొక్క ఆహార పొట్లంకి వేసుకున్నప్పటికీ ఇంకా కూడా దాదాపు ఇంకా చాలా తేడా. 361లో మీకు దాదాపు 50 కోట్లు పోతే, లేకపోతే 69 కోట్లు పోయినప్పటికీ కూడా 300 కోట్ల రూపాయలు తేడా వస్తుంది అక్కడ మీకు. రెండో అంశానికి సంబంధించి అంటే ఎలిగేషన్స్ ఏంటంటే ఇక్కడ కూడా తినేశారని చెప్పి అనుకుంటారు. దానికి సంబంధించి ఇంటింటికి కూడా వాళ్ళ సమయంలో సరుకులు అందించారు. ఈ సరుకులకు సంబంధించి 25 కేజీల బియ్యం సుమారుగా 1500, చక్కెర 1 కేజీ సుమారుగా 100 రూపాయలు దాని వాల్యూ, ఆయిల్ పామ్ ఆయిల్ లేకపోతే ఇటువంటి రిఫైండ్ ఆయిల్ అనేది దానికి సుమారుగా 110 రూపాయలు ఒక ప్యాకెట్కి, కందిపప్పుకు 180 రూపాయలు, ఉల్లిపాయలు 2 కేజీలకి 100 రూపాయలు, ఇతరాలకి 100 రూపాయలు. ఇలా చూసుకుంటే దాదాపు 2100 ప్రతి ఇంటికి ఇచ్చినట్టుగా ఉంది. ప్రభుత్వం ఏం చెప్తుందంటే దాదాపు 80,000 మందికి ఇలా ఇచ్చామని చెప్పి అంటుంది. అయితే ఈ 80,000 మంది కాదు, మనకి అదనంగా వేద్దాం పోని 1,00,000 మందికి వేద్దాం పోని ఈ ఇళ్లకు సంబంధించి. ఇక్కడ ఏం జరుగుతుందంటే దీనికి సంబంధించి మొత్తం మేము 62 కోట్ల రూపాయలు కేటాయించాము, ఖర్చు చేసామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇలాగా 1,00,000 మందికి 2,000 రూపాయలు చొప్పున, లేకపోతే 2,100 కోట్ల రూపాయలు చొప్పున మనం ఖర్చు చేశారని చెప్పుకుంటే అయ్యే ఖర్చు కేవలం 20 నుంచి 21 కోట్లే అవుతుంది. అక్కడ దాదాపు 40 కోట్ల రూపాయలు తేడా వస్తుంది. అంటే అసలు అబ్నార్మల్గా ఈ తేడాలు ఉండటం అనేది ఖచ్చితంగా చర్చనీయాంశమే. ఇక మూడో అంశం ఏంటంటే ముఖ్యమైనది, ఈ వరద సహాయానికి సంబంధించి అక్టోబర్ మొదటి వారంలో కూడా వందలాది మంది బాధితులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాలు చేశారు. మా ఇళ్ళు మునిగిపోయాయి, మా ఆస్తులు నష్టం కలిగింది, మాకు ఇంకా సహాయం అందలేదని చెప్పి వారు ధర్నాలు చేశారు. ఇక్కడ జరిగింది ఏమిటంటే, మీకు ఈ సహాయాన్ని ప్రధానంగా పర్యవేక్షించింది ఎవరంటే గ్రామ అలాగే వార్డు సచివాలయాలు ఏవైతే ఉన్నాయో అవి. అయితే ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో తిష్ట వేసింది ఎవరు? ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు. వారే దగ్గర ఉండి ఏ ఇంటికి ఎటువంటి సహాయం అందజేయాలి అని నిర్ణయించింది వారే. కొన్ని ప్రాంతాల్లో తమకు సానుభూతిపరులుగా లేకపోతే తమకు ఓట్లు వేశారు అనుకున్న ఇళ్లకు సంబంధించి వారి ఇంటికి వరద నీరు రాకపోయినప్పటికీ కూడా వారికి 25,000 రూపాయలు చొప్పున సహాయం అందించారు. ఒక ఆరోపణ అంటే దాంట్లో కొంతమంది వీళ్ళు కమిషన్ కూడా ఇస్తున్నారని చెప్పిన ఆరోపణలు ఇవన్నీ కూడా. కానీ ఒక విషయం ఏంటంటే చాలా మంది అనర్హులకు ఈ సహాయాన్ని తెలుగుదేశం పార్టీ వారు అందించారు అని చెప్పి, అలాగే అర్హులైన వారిని ఇగ్నోర్ చేశారని చెప్పి, అర్హులైన వారిలో కొంతమంది తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయలేదని చెప్పి వాళ్ళు భావించి నష్టం జరిగినప్పటికీ కూడా వారికి సహాయం చేయకపోవటం. ఇలా సహాయం పొందని వారిలో అనేక మంది ఉన్నారు. కానీ వారికి మాత్రం ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. ఫలితంగానే ఈ వందలాది మంది బాధితులు
కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి వరదలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మానవతా దృక్పథంతో సహాయం చేయాలి. ఎక్కడా కూడా ఒక పైసా కూడా వ్యర్థం కాకుండా చూసుకోవాలి. కానీ విజయవాడ బుడమేరు వరదలకు సంబంధించి మానవతా సహాయం పేరుతో వందలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు అనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఈ ప్రభుత్వం నుంచి మనం పెద్దగా ఆశించలేం. అంటే జనరల్గా అడగచ్చు, దీని మీద విచారణ చేయాలి, లేకపోతే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి అనొచ్చు. కానీ ఈ ప్రభుత్వం అటువంటి పనులేమీ చెయ్యవు. కానీ ప్రజలు మాత్రం ఇవన్నీ చూస్తూ మౌనంగా ఉండటం తప్ప మరేమీ చేయలేకపోతున్నారు.